దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు భయం కలుగుతుంది. కొన్ని పరిస్థితులు మనల్ని భయపెడతాయి. కొన్ని అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అసమాధాన పరిస్థితులు కావచ్చు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు మనల్ని భయానికి గురి చేస్తూ ఉంటాయి. మనల్ని ఆ ఫియర్లోకి నెట్టివేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈ దినాన మనతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం. జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తు దేశము నుంచి విడిపిస్తూ వాగ్దాన దేశము నడిపిస్తున్నటువంటి క్రమంలో ఆనాడు అనేక జాతుల వారిని, అనేక బలవంతులను ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొనవలసి వచ్చింది. అనేక పరిస్థితులు, కష్టాల గుండా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎడారి మార్గంలో నడుస్తున్నారు, అరణ్య మార్గాల్లో నడుస్తూ ఉన్నారు, కొండ ప్రాంతాల్లో నడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులన్నిటి గుండా వాళ్ళు దాటిపోతూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా, మన దేవుడు యేసు ప్రభువారు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జడియవద్దు, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు రక్షించబడి విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నటువంటి విశ్వాస వీరులారా, జడియవద్దు, జడియవద్దు, జడియవద్దు. నువ్వు దేనిని గురించి కలవరం చెందొద్దు, దేనిని గురించి భయపడవద్దు, దేనిని గురించి నువ్వు చింతపడొద్దు అని దేవుడి దినాన వాగ్దానము చేస్తున్నాడు. అదొక అనారోగ్య పరిస్థితి కావచ్చు, భయంకరమైనటువంటి వ్యాధి అయినా సరే, భయంకరమైనటువంటి పరిస్థితులైనా సరే, ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే, ఉపద్రవము, ఇక నీకు దారులన్నీ క్లోజ్ అయిపోయి నీ కుటుంబము భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా సరే, నీవు జడియవద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మీ దేవుడైనటువంటి యేసు ప్రభువారు, మీ రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మీలో ఉన్నాడు. మీ రక్షకుడైన యేసయ్య మీ మధ్య ఉన్నాడు, మీ కుటుంబంలో ఉన్నాడు. మీరు భయపడవద్దు, జడియవద్దు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఆ పరిస్థితిని చూసి, ఆ సిచ్యువేషన్ చూసి, ఆ వ్యాధిని చూసి, ఆ బాధను చూసి, ఆ నిందను చూసి, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్, ఈ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు జడిస్తున్నావు? నో, జడియాల్సిన అవసరమే లేదు. దేవుడు మనకు మధ్య ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మన కుటుంబంలో ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భయమును, చింతను కొట్టివేసేయండి, ఆ దిగులును తీసివేసేసుకోండి, ఆ జడియతనాన్ని తీసివేసేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన మీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆ సమస్య నుంచి, ఆ రోగము నుంచి, ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని తప్పించి, విడుదల కలిగించి క్షేమస్థితిలో ఆయన ఉంచబోతున్నారు. మీరు విశ్వాసం ఉంచండి, మీరు జడియవద్దు, భయపడవద్దు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు మనం పొందుకొని సాక్షి బిడ్డలుగా మనం నిలబడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.